బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అంటే సర్ జరగబోతుంది. మరి ఈ సర్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు ఎమ్మెల్యేలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓటు కనుక పోతే మరి సంక్షేమ పథకాలు పోయేటువంటి అవకాశం ఉంటుందంటూ ఇక పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలంటూ కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి మరి ఈ సర్ మీద ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఏంటి, మంత్రులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు, రైట్ దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం, అసలు ఈ సర్ అంటే ఏంటి, ఎందుకు ఈ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ చేపడుతోంది, సో ఏం జరగబోతుంది తెలంగాణ వ్యాప్తంగా? శ్రీశైలం మనం ప్రధానంగా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఏదైతే సర్ ఉందో గతంలో 12 సార్లు ఈ యొక్క సర్ ప్రక్రియ మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది 13వసారి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భం. ఎస్ఐఆర్ అనేది ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను అలాగే ఏదైతే ఫేక్ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో వాటిని తీసివేయడము తదితర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఎస్ఐఆర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎస్ఐఆర్ అనేది ప్రధానంగా ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా అలాగే ఫేక్ ఓట్లు అంటే ఒక్కొక్క వ్యక్తికి 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వాళ్ళను ఏరివేత కార్యక్రమం అనేది ఎస్ఐఆర్ లో ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్లు బిఎల్ఓలు పూర్తి స్థాయిలో ఇండ్ల వద్దకు వచ్చి ఓటర్ కు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడం ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి జూమ్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దానిలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలకు కూడా అన్ని ప్రాంతాలకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను నియమించడం జరిగింది. ఎస్ఐఆర్ పైన అవగాహన కోసము ఆయా ప్రాంతాలలో కొన్ని కార్యక్రమాలను కూడా పూర్తిగా కాంగ్రెస్ నాయకులు చేపడుతున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతలకు సంబంధించినటువంటి విషయంలో కొంత తాత్సారం చేస్తా ఉన్నారు. కొంత మేరకు ఏదైతే చేయాల్సినటువంటి పనిని చేయకుండా ఉదాసీనతగా వ్యవహరిస్తా ఉన్నారు. దాని వలన చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య, దాంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి సమస్యకు కూడా పరిగణించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి. ఏదైతే ఓటు ఒకవేళ మిస్ అయితే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైతే ఓటరు ఒకవేళ ఓటు మిస్ అయితే తనకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఎస్ఐఆర్ నేపథ్యంలో ఎవరు నిజంగా మరి ఆ ప్రాంతంలో జీవిస్తా ఉన్నారు, వాళ్ళు ఓటకు నిజమా కాదనేటువంటి వెరిఫికేషన్ సంబంధించి సో నకిలీ ఓట్ల తొలగింపులో భాగంగా ఒకవేళ ఉన్నటువంటి వ్యక్తుల ఓటు కనుక పోతే చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మరి ఈ సర్ సంబంధించినటువంటి ఓటర్ల జాబితా సవరణలో సో కుటుంబ సభ్యులు నిజంగా ఇంటి దగ్గరనే ఉండాల్సిందేనా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు సహకరించాల్సిందేనా, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నా కానీ దానికి సంబంధించి అంటే మనకు ముందుగానే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ లెవెల్లో ఇట్లా సరుకు సంబంధించినటువంటి అధికారులు వస్తారనేటువంటి మాటను ముందుగానే సమాచారం ఇస్తారు. కాబట్టి ఆ సమాచారం మేరకు ఈ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపుగా ఓటర్ ఐడిని పట్టుకొని అయినా కానీ ఒక సర్ ప్రక్రియ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీశైలం ప్రధానంగా ఒకవేళ ఓటు మిస్ అయితే ఆ ఓటు మిస్ అయినటువంటి వ్యక్తికి ఆధార్ మిస్ అవుతుంది, రేషన్ కార్డు పోతుంది, అలాగే తదితర అంశాలలో ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లను మిస్ కాకుండా చూసుకోవాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి సందేశాన్ని అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అయితే చెప్పడం జరిగింది. దాని మీదనే ఇప్పుడు తర్వాత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఓటర్ ఐడి మిస్ అయితే ఓటర్ ఐడిలో పేరు కనుక పోతే మరి వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డు పోతుందా, వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఆధార్ కార్డు పోతుందా, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలలో ఇబ్బందుల పాలవుతారా అనేటువంటి ఒక చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు
చర్చకు దారితీస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి దీని విషయంలో ఇప్పటికైతే ఓటర్ ఐడికి అలాగే ఆధార్ కార్డుకి అలాగే రేషన్ కార్డుకి మధ్యలో లింక్ అయితే ఇప్పటి వరకు లేనప్పటికీ కూడా ఓటర్ ఐడి లేకపోతే అసలు మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఓటు వేయకపోతే కూడా అదే ఏమంటారు కదా అసలు బతికే ఉన్నాడా అనేటువంటి కోణంలో చూస్తూ ఉంటారు. కాబట్టి మరి ఓటుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సందర్భాన్ని అయితే ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ నాయకులు మరి ఈ విషయంలో కొంత ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పనిని చేయకుండా కొంచెం వెనకడుగు వేస్తున్నారు అనేటువంటి దానిపైన కూడా చర్చ ఊపందుకుంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఏదైతే ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అంటే పార్టీ నేతలకు సీరియస్గా ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. సో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం సర్పై నేతల వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ చాలా సీరియస్ అంశమని ఈ విషయంలో పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటూ తేల్చి చెప్పారు. ఇక తెలంగాణలో గురువారం అనగా జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ అగ్రనేతలు కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించారు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే బుధవారం అంటే ఇవాళ గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక ఎస్ఐఆర్ అంశం చాలా సీరియస్ అని, దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో కొందరు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. సర్ అంశం మీద జిల్లాల వారీగా నిర్వహించినటువంటి అవగాహన సదస్సులకు సంబంధించి తన వద్ద పూర్తి రిపోర్ట్ ఉందని, ఈ అంశంపై మరిన్ని అవగాహన సదస్సులు జరగాలంటూ కామెంట్ చేశారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దీనిపై సరిగ్గా వ్యవహరించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందంటూ తేల్చి చెప్పారు. ఇక పేదల ఓట్లు పోతే వాళ్ళ ఆధార్, రేషన్ కార్డు పోతుందని, ఈ విధంగా వారికి అన్యాయం జరుగుతుందంటూ కూడా స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని గుర్తించి వారి స్థానంలో మరొక ఇన్ఛార్జ్ నియమిస్తామని స్పష్టం చేశారు. ఇక 10 రోజులు సమయం ఇచ్చి చూస్తామని పార్టీ సర్పంచ్లతో సర్పై గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదంటూ వివరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ వ్యూహాలని గమనించాలంటూ వివరించారు. బెంగాల్లో ఓట్ల నిర్వహణ విషయంలో జరిగిన పరిణామాల్ని ప్రస్తావించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక తమకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే అవకాశం ఉందని, లౌకికవాద ఓట్లను లక్ష్యంగా చేసుకొని కుట్రలు జరిగే ప్రమాదం ఉందన్నారు. అర్హత కలిగిన ఓటు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి సూచన చేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ఐఆర్కి సంబంధించి ఇక చూడండి, ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు. ఎస్ఐఆర్కి సంబంధించి మనం చెప్తా ఉన్నాం కదా, సర్ ఈ సర్కి సంబంధించి అంటే ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సర్లో కార్యక్రమంలో భాగంగా ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా మరి ఓట్ల జాబితాకు సంబంధించి అంటే దీనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రత్యేకంగా మా యొక్క డీటెయిల్స్ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, అంటే ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక సహకారం అయితే మీరు ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారికి మీరు సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం అప్డేట్ చూస్తూ ఉన్నాము సర్కు సంబంధించి. సో ఇక ఒకవేళ ఓటర్ ఐడి నుంచి కనుక మీ పేరు కనుక మీరు ఓటర్ జాబితా నుంచి తొలగిపోయి మీ ఓటర్ కనుక పోతే సో ముఖ్యమంత్రి చేసేటువంటి కామెంట్స్ ఏంటి, ఇవాళ ఆధార్ కానీ అదేవిధంగా రేషన్ కానీ అంటే రేషన్ కార్డు కానీ సో ఇట్లా ఇతర ఆధార్, రేషన్ కార్డు లాంటి కొన్ని కార్డులు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలకు దూరమైనటువంటి అవకాశం ఉంటుంది. సో మరి సరైనటువంటి వ్యక్తి, అర్హులైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు సర్ కార్యక్రమంలో భాగంగా ఈ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో వస్తున్నటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళకు మీరు సహకరించండి. మీరు
నిజంగా జెన్యున్ అయితే మీ ఓటర్ జాబితాలో మేము ఇక్కడనే నివసిస్తున్నాము, ఇక్కడనే కొన్ని నెలల నుంచి ఉన్నాము అనేటువంటి ఒక వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మరి ఓటు హక్కును కలిగి ఉన్నారో వాళ్ళందరికీ పేర్లను కూడా మీరు నమోదు చేయించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓటును కోల్పోవద్దు. సో ఓటును కోల్పోకుండా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లేకపోతే బీజేపీ నాయకులు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు. ఓట్లు కనుక కోల్పోతే భవిష్యత్ ఎన్నికల్లో పార్టీలకు ఇబ్బంది అవుతుందని, ప్రజలకు ఇబ్బంది అవుతుందని అవగాహన కార్యక్రమాలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ వేదికగా మరి అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు, బూత్ లెవెల్ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మరి కార్యకర్తలకు, సర్పంచులకు సైతం ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఏమంటున్నారు సర్పంచులు మీ ఉన్నటువంటి గ్రామాల్లో ఓటర్లో జాబితాలో ఎవరి పేరు మిస్ అవ్వకుండా, చనిపోయిన వాళ్ళు లేకపోతే ఇతర ఎవరైతే కొన్ని నకిలీ ఫేక్ ఓట్లు ఉంటాయో వాళ్ళని తొలగించినా పర్లేదు, కానీ జెన్యున్గా ఉన్నటువంటి వారి ఓట్లు పోవద్దు, అది భవిష్యత్తు ప్రమాదానికి మరి దారితీస్తుందని హెచ్చరికలు జారీ చేసి ఇవాళ ఈ రేషన్ కావచ్చు, ఆధార్ కావచ్చు, ఇంకా ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఈ ఓటు గనక తొలగిపోతే మరి వీటన్నిటికీ దూరమైనటువంటి అవకాశం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి సో తస్మా జాగ్రత్త ప్రజల్లారా, ఓటర్ ఏదైతే జాబితా సవరణకు సంబంధించిన అధికారులు మీ ఇంటికి వస్తారు. మీ ఇంట్లో ఎవరైనా సరే మినిమం 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో కనుక ఉంటే మీ కుటుంబ సభ్యుల పేర్లందరికీ కూడా, అంటే ఎవరెవరైతే ఈ ఓటుకు ఎలిజిబుల్ ఉంటారో 18 ఏళ్ళు పైబడి ఉంటారో వాళ్ళందరూ కనుక వచ్చినటువంటి ఎవరైతే ఎనిమినేటర్లు ఉంటారో వాళ్ళకు మీరు సహకరించి మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి మీ ఓటు తొలగించకుండా వాళ్ళకు సహకరించాల్సిన బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి సో ఒక్కసారి ఆలోచించండి. 25 నుంచి ఇక ఈ ప్రక్రియ మొదలు కాబోతున్నది.